తగ్గిందంట. దాదాపు 37 లక్షల మంది స్టూడెంట్స్ ఎన్రోల్‌మెంట్ తగ్గిపోయిందంట. ముఖ్యంగా మనం గమనిస్తే 2022-2023లో ఎన్రోల్‌మెంట్ రేట్ అనేది 25.17 క్రోర్స్ ఉంటే 2023-2024లో ఎన్రోల్‌మెంట్ రేట్ అనేది 24.80 క్రోర్స్ ఉందన్నమాట. దీనికి ప్రధానమైన కారణం ఏంటి అంటే ఇంతకు ముందు వరకు మనం డేటా కలెక్ట్ చేసేటప్పుడు స్కూల్ లెవెల్ డేటా లేదా క్లాస్ లెవెల్ డేటా తీసుకుంటాం. ఇప్పుడు అలా కాదు. ఇండివిడ్యువల్ లెవెల్ డేటా, స్టూడెంట్ లెవెల్ డేటా కలెక్ట్ చేస్తున్నారు. దీనిలో ఆధార్ కార్డ్, ఇతరత్రా పర్సనల్ డీటెయిల్స్ తీసుకుంటున్నారు. దానివల్ల చాలా వరకు డూప్లికేషన్ అనేది తగ్గిపోయింది. ఇదే ప్రధానమైన కారణం అంటున్నారు. దాంతో పాటు స్కూల్ ఎన్రోల్‌మెంట్ రేట్ కనుక మనం గమనిస్తే ప్రైవేట్ స్కూల్స్ కంటే కూడా ఎన్రోల్‌మెంట్ రేట్ అనేది గవర్నమెంట్ స్కూల్స్‌లో తగ్గుతుందంట. అంటే ప్రైవేట్ స్కూల్స్‌లో తగ్గుతుంది కానీ గవర్నమెంట్ స్కూల్స్‌లో ఎక్కువ తగ్గుతుందంట. ఇకపోతే మైనారిటీ రిప్రజెంటేషన్. స్కూల్స్‌లో మైనారిటీ విద్యార్థులు ఎంతమంది చదువుతున్నారంటే టోటల్‌గా ఎన్రోల్డ్ స్టూడెంట్స్‌లో 20% మంది మైనారిటీస్ ఉన్నారంట. దానిలో ముఖ్యంగా